లక్ష్మీస్ ఎన్టీఆర్కి లిరిక్స్ మొత్తం మీరే రాసినట్టున్నారు. ఫుల్ సక్సెస్ అయినాయి, ఎలా అనిపిస్తుంది? సక్సెస్ అయితే ఎలా అనిపిస్తుంది మేడం? బాగానే ఉంటుంది. హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగానే ఉంటుంది. ఫుల్. అంటే బాగా రెస్పాన్స్ వచ్చింది కదా పబ్లిక్ నుంచి. ఆ రెస్పాన్స్ అంత వస్తుందని అసలు మీరు ముందు ఊహించారా? అలా రావడం మీకు సడన్గా సర్ప్రైజ్ అనిపించిందా? నేనైతే ఊహించానండి. ఎందువల్లంటే ఇప్పుడు రెగ్యులర్గా రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో ఉండే పాటలు అనగానే మనకి జనరల్గా అందరికీ తెలిసి భయానక, బేభత్స, రౌద్ర, వీరరసాలు అవే ఎక్కువ ఉంటాయి. అవును. కానీ ఇందులో ఒక ఇప్పుడు నీ ఉనికి నా జీవితానికి అర్థం అనే పాట కానీ, అలాగే విజయం విజయం సాంగ్ కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ వొకాబులరీ తోటి, అటువంటి పదాలతోటి ఆర్జీవి గారి సినిమాల్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ప్లస్ అన్నిటికంటే మించి కళ్యాణి మాలిక్ గారి మ్యూజిక్. అసలు కళ్యాణి మాలిక్ గారి మ్యూజిక్కి ఆర్జీవి గారి భావజాలానికి ఒక రకమైనటువంటి కాంట్రాస్ట్ అనేది మనం ఊహిస్తాం ముందు. సో ఈ కాంట్రాస్ట్ వల్ల, దానివల్ల ఖచ్చితంగా ఈ పాటలు ఇంత ముందర కంటే చాలా బాగా జనాల్లోకి వెళ్తాయని నేను ముందరే ఊహించాను. ఓకే. సో అందులో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏదండి? మీరు నాకు పర్సనల్గా బాగా నచ్చిన పాట నీ ఉనికి అనే సాంగ్ నాకు బాగా ఇష్టం. అలాగే ఇంకా సినిమా కాంటెక్స్ట్ పరంగా తీసుకుంటే శిశిరానికి వసంత రాగం అని ఇందులో ఇంకో సాంగ్ ఉంది. అది ఇంకా బయటకు రాలేదు. ఎన్టీఆర్ గారు, లక్ష్మీపార్వతి గారి పెళ్లి నేపథ్యంలో వచ్చే పాట అది. సో ఈ రెండు నాకు బాగా మనసుకి బాగా దగ్గరైంది. ఇంకోటి మూడోది గెలుపు ఓటమి అనే ఒక సాంగ్ ఉంది. గెలుపు ఓటమి మీద ఒక పాట అనమాట. అది కూడా నాకు తెలిసి ఎల్లుండప్పుడు రిలీజ్ అవుతుంది. ఈ మూడు నాకు బాగా దగ్గరే, మనసు దగ్గరైన పాటలు. ఓకే. సో ఇప్పుడు రిలీజ్ అయిన దాంట్లో మీకు బాగా నచ్చింది ఏదన్నారు? నీ ఉనికి నా జీవితానికి. ఏది ఒక 4 చరణాలు? నేను పాడలేనండి. నేను నిజంగా పాడలేను. నేను అసలు పాడగలిగేటట్టు అయితే కనుక ఇంకా చాలా బాగుండేది. ఐఎమ్ వెరీ బ్యాడ్ సింగర్. ఇప్పుడు నేను పాడానంటే ఆ పాట మీద ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి నాకు తెలిసి కావాలనుకుంటే క్లిప్పింగ్ ప్లే చేసుకోండి మీరు. అంతేనా? అంతే. అంతేగాని మీరు పాడరు? నేను పాడను. అసలు ఎప్పుడు పాడలేదండి ఇంతవరకు? పాడలేదు. ఇంతవరకు ఒక్క మూవీ కూడా? జస్ట్ లిరిక్స్ రాయడం వరకనే. ఓకే. ఓకే. లిరిసిస్టులు అందరూ కూడా ఎవరు ఎక్కువగా పాడిన సందర్భం నిజంగా పాడగలిగినటువంటి లిరిసిస్టులు కూడా పాడలేదుగా. కొంతమంది ఉన్నారు కదా. అంటే మనకి చంద్రబోస్ గారు పాడారు, మొన్న ఒకసారి శాస్త్రి గారు పాడారు, బట్ చాలా తక్కువ. విశ్వ గారు కూడా పాడుతున్నట్టు. విశ్వ ఇస్ బేసికలీ ఈజ్ సింగర్ అండి. విశ్వ ఇస్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ అన్నీ కూడా ఆయన ఆల్ ఇన్ వన్. సో వర్మ గారితో వర్క్ చేయటం మీకు ఎలా అనిపించింది అసలు? దాదాపు 10 years నుంచి చేస్తున్నాను. అంటే పర్టికులర్గా ఈ మూవీకి వర్క్ చేయటం, ఈ మూవీకి చాలా 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 ఎక్సైట్మెంట్ అనిపించింది. బికాజ్ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ సినిమా పరంగా, అంటే యాజ్ లిరిసిస్ట్గా నాకు ఆయన చెప్పిన మాట కూడా ముందు రెగ్యులర్ మన సినిమాలో పాటల్లాగా ఉండకూడదు అని బెంచ్ మార్క్, ఒక మేఘ సందేశం, ఒక శంకరాభరణం కైండ్ ఆఫ్ వొకాబులరీ తోటి కూడా పాటలు ఉండాలి అన్నది నాకు చాలా ఆనందం అనిపించింది. నిజంగా కె విశ్వనాథ్ గారి సినిమాలు నేను ఎప్పుడు పనిచేయలేదండి, విశ్వనాథ్ గారి సినిమాలకి. బట్ ఆయన సినిమాలకు పనిచేస్తే ఎలాంటి పాటలు రాయొచ్చో అటువంటి అవకాశం నాకు ఈ సినిమాలో ఒక 2-3 పాటల వరకు కల్పించారు ఆయన. అందువల్ల నాకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. ఎన్ని సాంగ్స్ అండి టోటల్గా? మొత్తం సినిమాలో 10 ఉన్నాయండి. అబ్బో, 10 మీరే రాశారు కదా? 10 నేను రాశాను. ఒక పాట ఉంటుంది, అది మాత్రం వేరే వాళ్ళు రాశారు, నందమూరి తారక రామారావు గారు. ఓ, పెద్ద ఆయన రాసిన పాటనా? ఆయన రాసిన ఒక బిట్ సాంగ్ను కూడా ఇందులో రికార్డ్ చేసి పెట్టారు. సూపర్. ఇప్పుడు స్క్రిప్ట్ ముందే చెప్పారా అండి మీరు? పాటలు రాయడానికంటే ముందే ఆయన చెప్పారా, లేకపోతే ఎన్టీఆర్ గారి లైఫ్ మొత్తం మీకు తెలుసు కాబట్టి దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి మీరు రాశారా పాటలు? ఎలా? స్క్రిప్ట్ చెప్పడం అనేది అసలు రాముగారు ఎప్పుడు చేయరండి. ఆయన ఏంటంటే కరెక్ట్గా ఆయనకి ఏం కావాలో ఆ సాంగ్ వరకే అని చెప్తారు. సో ఈ నేపథ్యంలో నాకు ఒక పాట కావాలి, సో ఈ నేపథ్యంలో సాంగ్ కళ్యాణి మల్లి గారు ట్యూన్ ఇచ్చారు, ఈ ట్యూన్కి రాయి, ఆ ట్యూన్ చాలా బాగుంది అని చెప్పిన అంతవరకే ఉంటుంది. మా మధ్యలో డిస్కషన్స్ కూడా ఎక్కువ లెంగ్తీ డిస్కషన్స్ జరగవు. చెప్పరేమి ముందర నుంచి అంతే, ఆయన ముందర నుంచి కూడా అంతే, టు ద పాయింట్. ఒకవేళ రాసింది కనుక ఫస్ట్ వర్షన్ రాసింది నచ్చకపోతే అప్పుడు ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చెప్తారు, నాకు యాక్చువల్గా నా రిక్వైర్మెంట్ ఇది అని. అంతకుమించి ఆయన లాంగ్ డిస్కషన్స్ ఇప్పుడు చేయలేను. ఓకే. మీరు రాసిన పాటల్లో ఏదైనా ఇది కొంచెం చేంజెస్ చేద్దాము లేకపోతే చెయ్యండి అనేమన్నా అట్లా చెప్పారా అండి ఈ సాంగ్స్లో? ఈ సాంగ్స్లో పర్టికులర్గా చాలా ఉన్నాయి, ఆబ్వియస్గా ఉన్నాయి, ఉంటూనే ఉంటాయి. అంటే లిరిక్సే మార్చేసారా లేకపోతే టోటల్గా సాంగే మార్చారా? అంటే లిరిక్ మార్చి కొన్ని వర్డ్స్ మారుతూ ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ కొంచెం డౌన్ అయినట్టుంది, ఇంకొంచెం బెటర్గా ఉండాలి, లేకపోతే ఇది కాదు నేను కన్వే చేద్దాం అనుకున్న విషయం ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, చాలా సటిల్గా చెప్తున్నావు, సటిలిటీ వద్దు
ఇలా స్ట్రాంగ్గా చెప్పే చోట ఇంత స్ట్రాంగ్ అవద్దు, ఇక్కడ సెటిల్గా ఉండాలి, ఈ డిస్కషన్ జరుగుతుంది. అంతే తప్ప స్టోరీ, సినిమా ఫ్లో, డిస్కషను వేసిన తర్వాత ఏంటి ఈ ఫ్లో అంతా ఆయన చెప్పరు అసలు. ఓకే, లక్ష్మీస్ ఎన్టీఆర్ థీమ్ మొత్తాన్ని ఒక 2-3 సాంగ్స్లోనే మీరు ప్రేక్షకుల ముందుకు తేగలిగారు. ఇంకా సినిమా కూడా చూడాల్సిన అవసరం లేదు, అంత బాగా వచ్చినాయి సాంగ్స్ అంటున్నారు. మీ రెస్పాన్స్ ఏంటి? అది చాలా బ్యాడ్ అండి. సినిమా చూడాల్సిన అవసరం లేదనిపించేలా ఉండకూడదు పాటలు, సినిమా చూడాలనిపించేలాగా ఉండాలి. కానీ అది పాజిటివ్గా కూడా తీసుకోవచ్చేమో. అంటే ఇంకా సినిమా చూడాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు పాటలు చంపేస్తున్నాడు సినిమాని, అది కరెక్ట్ కాదు కదా. కానీ పాటలు సక్సెస్ అయితే కదా మూవీ ఇంకా బాగా సక్సెస్ అవుతుంది. అలా తీసుకుంటే ఖచ్చితంగా నాకు తెలిసి అయితే సినిమా చూడాలనిపిస్తుంది అనిపించే విధంగా పాటలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మూవీకి ఇన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి, ఇన్ని సమస్యలు వస్తున్నాయి, మీకేమనిపిస్తోంది? నాకేమనిపిస్తుంది, ఇప్పుడు యాజ్ ఎ లిరిసిస్ట్గా మై జాబ్ ఇస్ డన్. ఓకే, అది ఒకసారి నా పని అయిపోయిన తర్వాత నేను కూడా ప్రేక్షకుని అయిపోతా. సో ఎప్పుడప్పుడు సినిమా వస్తుందా చూద్దామా అన్న ఆలోచనలోనే నేను ఉన్నాను తప్ప ఈ అడ్డంకుల గురించి వాటి గురించి ప్రాబబ్లీ దానికి ఆర్జీవి గారు చెప్పాలని అసలు. ఓకే, మీరేం అసలు పట్టించుకోరేమో. అసలు ఉండదు. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అవి రిలీజ్ అయిన తర్వాత ఏమన్నా టీడీపీ వాళ్ళ నుంచి కానీ, నందమూరి ఫ్యాన్స్ నుంచి కానీ, లేకపోతే నందమూరి ఫ్యామిలీ నుంచి కానీ ఏదైనా మీకు కాల్స్ వచ్చాయండి? అసలు ఎవ్వరేం దాని గురించి ఎవ్వరు మాట్లాడలేదు. ఓకే, పోనీ విన్న తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా మీకు ఫోన్ చేసి మాట్లాడారా? కొంతమంది చేశారండి. కొంతమంది ఎందుకు ఇంత కాంట్రవర్సీ పాటలు రాయటం ఇలాగ అలా ఏదో అంటే లైఫ్లో ఎప్పుడు ఫోన్లు చేయని వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి నువ్వు పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటున్నావు టైప్ ఆఫ్ కాల్స్ అటువంటివి అయితే చేశారు కొంతమంది. బట్ వాటిలో అవి నాకు యాక్చువల్గా వంగవేటి సినిమా అప్పుడు చేశారు. అంత ముందర బెజవాడ అనే సినిమా రాము గారి సినిమాలు పనిచేసినప్పుడు ఇలాంటివన్నీ మామూలే, ఇలాంటి కాల్స్ రావటం ఇవేను ఈ సర్కిల్లోంచి వస్తూ ఉంటాయి. ఓకే, సో అది ఏ సర్కిల్ అండి? ఇండస్ట్రీ సర్కిల్ లేకపోతే టీడీపీ సర్కిల్ అయి ఉండొచ్చా? బయట టీడీపీకి చెందినటువంటి నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఏ పార్టీకి చెందిన ఫ్రెండ్స్ కానీ జనరల్గా అంటే వాళ్ళు కొంచెం ఎక్కువగా ఎజ్యూమ్ చేసుకుని దీని గురించి. అంటే మీ శ్రేయోభిలాషులు అంటున్నారా వాళ్ళంతా? శ్రేయోభిలాషులని నేను అనుకోవాలని వాళ్ళు అనుకుని ఫోన్ చేసిన కాల్స్ అనమాట. ఓకే, సో వాళ్ళు ఇంతకీ శ్రేయోభిలాషులు కారైతే కాకపోతే అంటే వాళ్ళైతే ప్రాబబ్లీ అంటే సమ్ కన్సర్న్ తోటి అయితే చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఎంత సమస్య ఉంది అనేది నాకు ఒక ఆలోచన ఉంది కాబట్టి ఎందుకంటే మనం పాటని రాసినప్పుడు అండి మనం అనుకుంటాం ఇదేదో పెద్ద ప్రమాదం వచ్చేస్తుంది అది ఇది అని. అవును, అటువంటిది ఎప్పుడు జరగదండి. సమాజం అంతలాగా ఆటవిక స్థితిలో లేదు విషయానికి. కరెక్ట్. సో జనం కొంతమంది ఎవరైతే నాకు ఫోన్ చేసి ఊహిస్తున్నారో అలా లేదు సమాజం. అది నేను గ్రహించాను కాబట్టి నేను ఆ కాల్స్ సీరియస్గా తీసుకోలేదు. మీరు ఎప్పుడు ఎక్కువ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ లేకపోతే భావోద్వేగపూరితమైనటువంటి పాటలు ఇలా ఎందుకు రాస్తారు నార్మల్గా కంటే? ఇవి ఎందుకు ఎంచుకుంటారు మీరు? నేను ఎంచుకోవట్లేదండి, దర్శకుడు ఎంచుకుని నా చేత రాయిస్తున్నాడు కాబట్టి ఆ పాటలు వస్తున్నాయి. కానీ ఓకే, నేను ఎంచుకుని రాసేవి కాదుగా. కానీ మీరు అలాంటి వాటికి ఎక్కువ రాస్తున్నారు కదా అంటున్నారు. అంటే అలాంటివి ఆయన తీస్తున్నారు ఎక్కువ. నేను ఎక్కువ రామ్ గోపాల్ వర్మ గారి కంటిన్యూస్గా పనిచేయటం వల్ల అలా అనిపిస్తుందండి. ఓకే, ఇప్పుడు గత 10 ఏళ్ళుగా ఇవేంటి ఆర్జీవి దగ్గర తప్ప ఇంకెక్కడ రాయవని అడుగుతున్నారు. బట్ నేను రాస్తూనే ఉన్నాను, బయట చాలా పాటలు రాస్తున్నానండి. బట్ అయితే ఏంటంటే గత 10 ఏళ్ళుగా రామ్ గోపాల్ వర్మ గారు నాకే అంటే ఆయన ప్రతి సినిమాలో నాకే అవకాశం ఇవ్వటం మూలన, వేరే ఏ లిరిసిస్ట్కి అవకాశం ఇవ్వకుండా నాకే ఇవ్వటం మూలన. సో నేను రామ్ గోపాల్ వర్మ గారి ఒక ఆస్థాన కవి అదే ఆస్థాన కంపెనీ లిరిసిస్ట్ అనేది అట్లా చేసేసారు మిమ్మల్ని ఆస్థాన లిరిసిస్ట్ చేసేసారు అంటే అది నిజంగా అది ఐ టేక్ ఇట్ యాస్ ఏ ప్రివిలేజ్ అండి. ఎందుకంటే కంటిన్యూస్గా ఒక రైటర్ ఒక డైరెక్టర్ కంటిన్యూస్గా పనిచేయడం అనేది చాలా రేర్గా, గ్రేట్ థింగ్ కూడా అండి. అంటే 2-3 ఏళ్ల పాటు కంటిన్యూస్గా పనిచేయచ్చు తప్ప 10 ఏళ్ల పాటు కంటిన్యూస్గా పనిచేయడం అనేది చాలా రేర్ ఫినామినన్. అవును. సో ఈ 10 ఏళ్లలో వేరే ఎవరికి రాయలేదా అండి? ఇంకా ఒక్క వర్మ గారికే రాశారా? లేదని అదే చెప్తున్నాను, చాలా మందికి రాశాను నేను. బట్ అడ్విశేష్ మన కిస్ అడ్విశేష్ దాదాపు తను సొంతంగా ఏ సినిమా తీసినా కూడా నా చేత పాట రాయిస్తూనే ఉన్నాడు స్టార్టింగ్ నుంచి. తన కిస్ సినిమాకి మొన్న ఇదేది క్షణం మూవీలో ఒకటే సాంగ్ ఉంది, ఆ సాంగ్ నా చేత రాయించాడు. చెలియా అనే సాంగ్ చాలా హిట్ సాంగ్ అది. సో ఇంకా మన మధురా శ్రీధర్ గారికి చాలా సినిమాలు పనిచేశాను ముందు. సో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అని చేస్తూనే ఉన్నాను అలాగా నేను. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.